మా హామీలు ఇవి, మీ హామీలు ఇవని చెప్పుకునేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఒక ఎన్నికల మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నది ఒకే ఒక మర్డర్ కేసు. ఆ మర్డర్ కేసు చుట్టూనే ఆరోపణలు, ప్రత్యారోపణలు. మీరే చంపారంటే మీరే చంపించారు అంటూ. వీటన్నిటిలో అత్యంత కీలకమైన పాత్ర మీది. ఎందుకంటే వివేకానంద రెడ్డిని నేనే చంపాను, మేమే కలిసి చంపామని డైరెక్ట్గా బహిరంగంగా ప్రకటన చేయటం కావచ్చు, ఆ తర్వాత అప్రూవర్గా మారటం కావచ్చు, బెయిల్ మీద రావటం కావచ్చు. మీ చుట్టూ ఒక విధంగా పాలిటిక్స్ జరుగుతున్నాయి. దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు కదా, వాళ్ళు చేయించారు, వాళ్ళతో కుమ్మక్కయ్య చేయించారని చెప్పి. ఒకవేళ ఆ విధంగా కుమ్మక్కయ్య ఏంటి, 5 ఏళ్ళ గవర్నమెంట్ వాళ్ళదే కదా. వాళ్ళు చీమ చిటుక్కు అనేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ అనేది చీమ చిటుక్కు అన్నదు ఈ 5 ఏళ్ళ గవర్నమెంట్లో. ఈ 5 ఏళ్ళ గవర్నమెంట్లో చీమ చిటుక్కని పరిస్థితుల్లో, అన్నన్ని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విచారణ ఎందుకు సాగదీయలే, విచారణ ఎందుకు సజావుగా సాగనీకోకుండా చేసినాడు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేదు ఒక ముఖ్యమంత్రి నేను బతికే ఉన్నాను, ఇంకా ఆయన నా సొంత చిన్న ఆయనే, నేను న్యాయం చేసుకుంటా, మీరు దయచేసి మీ దీంట్లో ఇన్వాల్వ్ కాకండి తెలంగాణ వాళ్ళని చెప్పి వాళ్ళకి ఎందుకు చెప్పాలి. లేదంటే కోర్టులో ఎలక్షన్ 2019 ఎలక్షన్ జరగకముందు మా చిన్న చనిపోయినాడు, మాకు న్యాయం చేయండి, సిబిఐకి అప్పగించండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీఎంగా కుర్చీ ఎక్కిన తర్వాత ఆ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అనేది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, సిబిఐ వాళ్ళు విచారణ చేస్తూ ఉంటే కడపలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని మీరు ఊరు వదిలిపోతారా లేదా, లేదంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించడం. నాలుగో పాయింట్ ఏంటంటే, సిబిఐ రామ్ సింగ్ గారి మీదనే విచారణ అధికారి, ఇది కొత్త వింత, ఇది కొద్దిగా సిబిఐ అధికారి రామ్ సింగ్ గారు వ్యవహరించేటప్పుడు ఆయన మీద కేసులు పెట్టినారు. అంటే ఒక విచారణ చేసే అధికారికి కూడా రైట్ లేదు ఆంధ్రప్రదేశ్లో. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ అయినా సరే, స్టేట్ అయినా సరే, లేదంటే ఇండియా అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నంతసేపు ఎవరికి అర్హత ఉండదు. అంటే అర్హత లేదని చెప్పడానికి ఆ కేసు వేయడానికి గల కారణం అంటే దాన్ని పూర్తిగా ప్రభావితం చేసింది ఎవరు, విచారణ జరగకోకుండా ముందుకు తీసుకుపోయింది ఎవరు. మీరు అంటున్నారు వాళ్ళే చేయించినారు, వాళ్ళే అని. వాళ్ళు చేయించినప్పటికీ మీరు విచారణ ఎట్టు చేయాలా? మీరు పక్కలో సిబిఐ వాళ్ళని మీరే కూర్చోబెట్టి వాడెవడో ఫస్ట్ తేల్చండి అని చెప్పేసి మీరు కనుక చెప్పి నింటే వితిన్ 4-5 డేస్లో తేలేది. కరెక్టే కదా. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు సహకరించలే. ఫస్ట్ వాళ్ళు సహకరించుకోకుండా వాళ్ళు డైవర్ట్ చేసుకుంటా వాళ్ళు ఈ 5 ఏళ్ళ గవర్నమెంట్ వాళ్ళదే ఉన్నప్పుడు వాళ్ళు బయటికి తీలే. అందుకే నేను కేసుకు న్యాయం జరగాలని కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది కూడా, దాంట్లో డౌట్ లేదు. వచ్చిన వెంటనే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు తగిన న్యాయం జరుగుతుందనేది నేను నమ్ముకుంటున్నాను. ఇప్పుడు సొంత బిడ్డ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఎన్నో ఏళ్ల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు షర్మిల కోసం ఆమెను గెలిపించాలంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి న్యాయం చేయాలి. అవినాష్ రెడ్డి ఈ హత్య కేసులో కీలక సూత్రధారి కాబట్టి అవినాష్ రెడ్డిని ఓడించమని సునీతారెడ్డి కూడా ఫైట్ చేస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆమె ఎప్పుడైతే ఫైట్ చేస్తున్నారో ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంలో సునీతారెడ్డి పైన కూడా దాడి పెరిగింది, షర్మిల పైన దాడి చేస్తున్నారు జనాలు, ఎవరు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు. పర్టికులర్గా దస్తగిరి లాంటి హత్య చేసిన వ్యక్తికి మీరు మద్దతు ఇస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. స్వయంగా సీఎం కూడా అంటూ ఉన్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని. సార్, సపోర్టు ఎక్కడ చేసినారో నిరూపించమనండి. అంటే నేనేమన్నా ఇప్పుడు మొన్న 4 నెలలు జైలుకు పోయినా నాకేమైనా బయటికి తీసుకొచ్చినారా, లేదంటే నన్ను అప్రూవర్గా మార్చింది వాళ్ళ, లేదంటే నేను సాక్షిగా నిలబడేదానికి ఏమన్నా వాళ్ళు నాతో మాట్లాడినారా? పిన్ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు A to Z తెలుస్తుంది సార్ వాళ్ళకు. మనం చెప్పుకోవాల్సిన అవసరం లే. వాళ్ళ కథ ఏందో వాళ్ళ టాలెంట్ ఏందో ప్రజలకు తెలుసు బాగా, ఎట్లా ఏం చేస్తారనేది. ఒకవేళ మేము ఆ విధంగా కలిసి ఉంటే మా గుట్టు ఎప్పుడో వాళ్ళు రట్టు చేసేవాళ్ళే. మేము ఎప్పుడు కలిసలే, ఎక్కడ మాట్లాడలే. నన్ను అప్రూవర్గా మాట్లాడింది సిబిఐ వాళ్ళు. సిబిఐ వాళ్ళని మీరు ఆ ప్రశ్న వేయండి, సిబిఐ వాళ్ళతో మీరు మాట్లాడుకోండి. మీరు సీఎంగా ఉన్నారు కదా ఇన్నేళ్ళు, మీరు డైరెక్ట్గా సిబిఐని కలిసి ఎందుకు మా మీద అప్రూవర్ అనే మీరు దశకింది చేసినారు, ఏ విధంగా మీరు ఫస్ట్